ఉన్నారు. తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బీసీ క్లాసెస్ సంబంధించి ఎక్స్ చైర్పర్సన్ అయినటువంటి కృష్ణ రామ్మోహన్ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటన. అభం శుభం తెలియనటువంటి పర్యాటకులను మట్టుపెట్టడం అనేటువంటిది ఇది పిరికి పందల చర్య. ఇది పాక్ ప్రేరితమా లేకపోతే తీవ్రవాదులే తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటిదా అయినప్పటికీ సామాన్యమైనటువంటి ప్రజలను చంపేటటువంటి అధికారం ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో ఎవరికి లేదు. అయినప్పటికీ పర్యాటకులను వారు అకారణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దీన్ని ముక్తకంఠంతో ప్రపంచమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం, అహింస ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. కానీ హింస ద్వారా, ఉన్మాదం ద్వారా, ఉగ్రవాదం ద్వారా ఏమీ కూడా సాధించలేము. పాక్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి శక్తులను తమ దేశంలో ఉంటే పారద్రోలాలి. ఇవాళ దేశాన్ని, ప్రపంచానికి ఒక శాంతి కాముకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవైపు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. శాంతి సామరస్యానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే వారు అధికారులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఇతర దేశాల మీద దాడులు చేసేటటువంటి వాళ్ళు కాదు. వారి యొక్క అభిలాష మేరకు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్లి సందర్శిస్తున్నటువంటి వాళ్ళను వారు అడవి ప్రాంతం నుండి దాన్ని అతి దారుణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో రామకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమానికి, ఎందుకంటే దేశానికి మేము తోడుగా ఉంటాం, దేశం వెంబడి మేము నడుస్తాం, శాంతి కాముకంగా మేము ప్రదర్శించడానికి ముందుకు పోతాం అనేటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ బీఆర్కే అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందుకోసమే ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం, ప్రభుత్వానికి మేము వెన్నుదన్నుగా ఉంటాం, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేము దానికి బాసటగా ఉంటాం అనేటువంటిది కూడా మనవి చేస్తూ, ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది, మరింత నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మానవ నిఘాతో పాటు సాంకేతికత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డ్రోన్ల సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చాలా ఘనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇలాంటి సంఘటనలు దేశం యొక్క భద్రతను, దేశం యొక్క రక్షణ వలయాలను ఇవాళ ఒక అయోమయంలోకి నెట్టేటటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దీని మీద మరి భారతదేశ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఆ యొక్క మరణించినటువంటి వారందరికీ కూడా సానుభూతిని ప్రకటిస్తూ, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబాలకు నిబ్బరం ఇవ్వాలి, వారి కుటుంబాలకు భారతదేశ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.